తెలుగు రాష్ట్రాల్లో ర్యాగింగ్ విషయ సంస్కరణ కొనసాగుతోంది. ఏపీలో దాని తీవ్రత ఎక్కువగా ఉంది. ర్యాగింగ్ భూతానికి రిషితేశ్వరి బలై నెలలు గడుస్తున్నా పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ర్యాగింగ్కు చరమగీతం పాడాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఆదేశాలతో ర్యాగింగ్ నిర్మూలనపై దృష్టి సారించింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. తోటి విద్యార్థుల వేధింపులతో బలవన్మరణానికి పాల్పడింది నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన తరువాతనే బాధ్యులపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికీ ప్రిన్సిపల్ బాబురావుపై చర్యలు లేనేలేవు. తెలంగాణలోనూ సీఎంఆర్ కాలేజ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ర్యాగింగ్ కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్ దొరికింది. కారణం ర్యాగింగ్ అయినా కాకున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు మొదలెట్టింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. ఏ విద్యా సంస్థల్లో ర్యాగింగ్ ఎక్కువగా ఉంది, ఏ డిపార్ట్మెంట్లలో ర్యాగింగ్ ఉందనేది యూనివర్సిటీల రిజిస్ట్రార్ సమావేశంలో గుర్తించామన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. రాత్రిపూట హాస్టళ్లలో ప్రత్యేక దృష్టి పెట్టాలని మేనేజ్మెంట్లను ఆదేశించారు. ర్యాగింగ్ నిర్మూలనకు పోలీస్, మీడియా, పేరెంట్స్, ర్యాగింగ్ను వ్యతిరేకించే సీనియర్ విద్యార్థుల సహకారం తీసుకోవాలని పాపిరెడ్డి సూచించారు. ప్రతి హాస్టల్లో ఆడపిల్లల హాస్టల్ కానీ మగపిల్లల హాస్టల్ కానీ, ఆడపిల్లల హాస్టల్ అయితే ఖచ్చితంగా లేడీ టీచర్సు, మగపిల్లలైతే మగ టీచర్స్ కంపల్సరీగా ఇద్దరికి తగ్గకుండా ఖచ్చితంగా వాళ్ళు హాస్టల్లో పడుకోవాలి. రాత్రి పడుకొని మొత్తం మానిటరింగ్ చేసి నైట్లో ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ర్యాగింగ్ కాకుండా చూడాల్సిన బాధ్యత. ర్యాగింగ్కు పాల్పడి క్రిమినల్ కేసులతో సీనియర్లు, ర్యాగింగ్కు గురై జూనియర్లు ఇబ్బందులకు గురికావద్దన్నారు పాపిరెడ్డి. ర్యాగింగ్కు ప్రధాన కారణమైన ఇంట్రడక్షన్ క్లాస్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటాచలం. ప్రతి కాలేజీలో మానిటరింగ్ సెల్, ర్యాగింగ్ కమిటీతో పాటు కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ మల్లేశం. ఈ ఏజ్లో వెరీ సెన్సిటివ్ ఏజ్ కాబట్టి సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రతి కాలేజ్లో ఉండాలి. అంటే ర్యాగింగ్ కమిటీతో పాటుగా మానిటరింగ్ సెల్తో పాటుగా ఒక సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ ఉండాలి. అక్కడ ఇంట్రడక్టరీ క్లాస్ అని ఇంట్రడక్షన్ కొరకు ఒక క్లాస్ పెడతారు, సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను పిలిచి. సో అక్కడనే ర్యాగింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని రద్దు చేసుకోవాల్సిందిగా. ఇక ప్రైవేట్ ఇంజనీరింగ్, ప్రొఫెషనల్, ఫార్మసీ కాలేజీల్లో ముఖ్యంగా ట్రావెలింగ్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ యాదయ్య. మేము ఏమేమి మెజర్స్ తీసుకున్నారని అందరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్కి వీ ఆర్ రిసీవ్డ్ ది రిటర్న్ డాక్యుమెంట్స్. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దేర్ ఆర్ దట్ వీక్ లింక్ ఈజ్ దట్ ది హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్ ఉన్న దానివల్లనే ఒకటి వీక్ లింక్, అదొక్కటి అరెస్ట్ చేస్తే మిగిలిన కంట్రోల్ అయిపోతాయి. ఉన్నత విద్యామండలి తరపున వారానికి 2 విశ్వవిద్యాలయాల్లోని కాలేజీలో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ర్యాగింగ్ విష సంస్కృతిని సంపూర్ణంగా తొలగించేలా వ్యవహరిస్తామంటున్నారు పాపిరెడ్డి. సీనియర్ కరెస్పాండెంట్, సాక్షి టీవీ, హైదరాబాద్.